కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో కూటమి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ పాల్గొని మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతనానాజీని గ్రామ జనసేన నాయకులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతనానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించి ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము 1వ తారీఖునే ధాన్యం అమ్ముకున్న రైతుకి ఇచ్చి వెన్నుపోటు పొడిచామా? ఏం పెట్టి వెన్నుపోటు పొడిచామా? సిగ్గు లేకుండా సన్నాసిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నారే. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సిగ్గుపడాలని చెప్పి మనం చేసిన పనులు, మనం చేసిన వ్యవహారాలు చేసుకోవాలి. ఇవాళ హౌసింగ్ ఇద్దాం అనుకుంటే డాక్యుమెంట్లు కనపడకుండా చేసేసారు. ఏ హౌసింగ్ ఎవరికి ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కడ ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో అర్థం అవ్వట్లేదు. ఆఫీస్ డాక్యుమెంట్లు ఎంబుక్లు పట్టుకు పారిపోయింది. సన్నాసి మిమ్మల్నే చూశారు. ఎక్కడ పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిస్తే పారిపోతున్నప్పుడు మన దగ్గర ఉన్న బంగారం, డబ్బు అంతా ఎలా పట్టుకు పారిపోయారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎంబుక్లు, ఈ సైట్ దస్తావేజులు అన్నీ పట్టుకుని పారిపోయారు. సన్నాసులు మిమ్మల్ని చూస్తాను. ఒక్కొక్కరిని ఏరి లోపలేయడం మటుకు జరుగుతుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ సంవత్సర కాలంలో ఈ అభివృద్ధి చేయడానికి దోహదం చేసిన ఎంప్లాయీస్కి, అలాగే పోలీస్కి, అట్లాగే ప్రజలకి, ముఖ్యంగా ప్రజలు మా ముందు నడిపించారు. ప్రజలు మా ముందు నడిపించి డెవలప్మెంట్ చేయడానికి ఈ కష్టకాలంలో మీ దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఉన్నామని చెప్పి అనేక సందర్భాల్లో కాలువ పోయినసారి ఎలక్షన్ వెంటనే కాలువ తవ్వాం. ప్రజలందరూ కలిసి కాలువ తవ్వాం, కార్యకర్తలు అందరూ కలిసి కాలువ తవ్వాం. 1 ఎకరం మొలగలేదు. 1 ఎకరం మొలగకుండా మేము చేసాం. అలాగే 1 ఎకరం కూడా తడకుండా కూడా పరిగెట్టుకుని చేసాం. అలాగే పంట పెరిగిందంటే ఊరికే పెరిగిపోదు. ప్రతి ఒక్కరు, మా కార్యకర్తలు, మా నాయకులు, ప్రతి ఒక్కళ్ళు కూడా డిఏపి ఇచ్చేదాకా, పెస్టిసైడ్స్ ఇచ్చేదాకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెనకాల తరిమి కూడా తిరిగి వాళ్ళు గుర్తు చేసి బతిమాలి బామాలి అందరికీ వచ్చేటట్టు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మేము చేసుకోవడం జరుగుతుంది. అలాగే రేషన్ షాపులు పూర్వం మధ్యాహ్నం ఇలా 1 గంటప్పుడు వస్తారు, వచ్చి ఈ చివరిని పెడతాడు. తీసుకున్నట్టు వెంటనే వెళ్ళిపోతాడు. 2 గంటలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లు కొనేసి పెట్టేశారు ఆర్పాటుగా. ఈవేళ అవి తీసి 15 రోజులు, ఆదివారం వచ్చినా సరే, పండ్ల దినం వచ్చినా సరే, పబ్బదిన వచ్చినా సరే, ప్రతిరోజు ఓపెన్ చేసి ఉంటుంది. పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకి మీరు కూలి పనికి వెళ్ళొచ్చి స్నానం చేసి 2 ముద్దలు తిని వచ్చి పట్టుకెళ్ళడానికి రేషన్ తీసుకునే నీ జేబులో డబ్బులు ఉన్న రోజే నువ్వు తీసుకునే అవకాశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్ట్ చేశారు. ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచన, పశువుల కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఊళ్ళోని పశుశాలలు కట్టడానికి అవకాశం ఇచ్చారు. అలాగే గోకులాలు కట్టడానికి అవకాశం ఇచ్చారు. అలాగే పశువులు, ఈ ఊరిలో పశువులు ఏ దారంటే వెళ్తాయో చూసి ఆ దారిలో తొట్లు కట్టమన్నారు. తొట్లు కట్టాలి, నీరు పెట్టమన్నారు. మనుషుల మీదే కాదు, పశుపక్షాదుల మీద కూడా జాలి చూపించినట్టు దయాగుణం ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. మత్స్యకారులు, ఇవాళ మత్స్యకారులకి వేటకి వెళ్ళినప్పుడు ఏదో నామకాగా కొంతమంది మత్స్యకారులకి 10,000 ఇచ్చేసి చేదులిపించుకునే పరిస్థితి చాలా అక్కడ ప్రతి మత్స్యకారుని గుర్తించి వాళ్ళకి 10 కాదు 25,000 రూపాయలు ఇచ్చి ఆ వేటలేని సమయంలో వాళ్ళు ఒక పూటన్నా తినడానికి, సరైన తినడానికి, ఒక పూటన్నా తినడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా సంక్షేమం చేస్తూ ఉంటే దాన్ని వెన్నుపోటు అంటారా? తల్లిని చెల్లిని వెన్నుపోటు పడిచిన దాన్ని వెన్నుపోటు అంటారా? నాకు తెలియగలుగుతున్నాను. కన్నబాబు గారు, ఒక్కసారి మీ నాయకుడు తల్లిని ఏ పోటు పొడిచాడు, చెల్లిని ఏ పోటు పొడిచాడు, చచ్చిపోయిన దివంత వైఎస్ వివేకానంద రెడ్డిని ఎదురుపోటు ఎలా పొడిచాడు, అలాగే చచ్చిపోయిన మా పూర్వ నాయకుడు రాజశేఖర రెడ్డి మరణం వెనకాల ఆంతర్యం ఏంటి, ఇవన్నీ మేము తెలుసుకుంటే మీరెవరో రోడ్ల మీద తిరగని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ మంచి రోజు 1 సంవత్సరం సుపరిపాలన అందించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పైనుంచి ఆశీస్సులు అందించిన మోడీ గారికి ధన్యవాదాలు.